గాడ్. దేవుడెవరు? ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. కీర్తనలు 145 అధ్యాయము 8వ వచనము. అవును ప్రియులారా, యేసయ్య దీర్ఘశాంతము గలవాడు. దీర్ఘశాంతము అంటే ఎలాంటి పరిస్థితిలోనైనా రాజీ పడకుండా, తొందరపడకుండా, ఓపిక కలిగి ప్రతి విధమైన ఒత్తిడిని, ఆటంకాలను అధిగమిస్తూ నిర్ణీత సమయం వరకు సహనంతో కనిపెడుతూ మన గురి యొద్దకు పరిగెత్తడం. అందుకే యేసయ్య ఏదైనా చేయగలిగిన మహాబలము కలిగి కూడా నియమ ప్రకారం తండ్రి అప్పగించిన పనిని కడముట్టించుటకు ఎంతో ఓర్పుతో 30 సంవత్సరాలు ఈ భూమి మీద వేచి ఉన్నాడు. అంతేకాదు, ఆయన అత్యంత శక్తి కలిగి ఉండి కూడా నీతి నిమిత్తమై, మన పాపముల నిమిత్తము ఎంతో వేదనను, శ్రమలను సహిస్తూ తన పనిని శిలువపై సమాప్తం చేశాడు. అవును ప్రియులారా, దేవుడు దీర్ఘశాంతము గలవాడు. కనుకనే మనం మాటి మాటికి పాపం చేస్తూ ఆయనను ఆయాస పెడుతున్నా మనం ఇంకనూ సజీవులుగానే ఉన్నాము. ఏ రీతిగా తండ్రి తన పిల్లల యొక్క ఎదుగుదల కోసం ఎదురు చూస్తూ వారి పొరపాట్లను క్షమిస్తూ వారి మార్గాలను సరిచేస్తూ వారి యొక్క క్షేమాన్ని కోరుతారో అదేవిధంగా దేవుడు మనల్ని క్షమిస్తూ సహిస్తూ యుగయుగాలు ఆయనతో జీవించాలని ఆశపడుతున్నాడు. అందుకే కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాలను గూర్చి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అని వ్రాయబడినది. అవును ప్రియులారా, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినాలలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. కనుక మన ప్రభువు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైనది. అవును ప్రియులారా, ప్రభువు కొరకు ఆయన యొక్క సత్యవాక్యము కోసం నిలబడి చివరికి తన ప్రాణాన్ని కూడా అర్పించిన గొప్ప పోరాట యోధుడు క్రీస్తు హతసాక్షి జాన్ హుస్ గారు. ఆయన రోమా ప్రభుత్వంలో దేవుని సంఘముపై దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పోపు యొక్క అధికారాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. అందుకుగాను ఆయనను సంఘ బహిష్కరణ చేసినా కూడా ప్రజలందరూ బైబిల్ చదవాలని, సత్యం గ్రహించాలని ఎంతో ప్రయాసపడి అనేక పుస్తకాలు రచించి అనేకులకు ప్రకటిస్తున్నప్పుడు రోమా అధికారులు ఆయన్ని బంధించి అనేక హింసలు పెట్టి చంపివేసినారు. కానీ ఆయన దీర్ఘశాంతముతో ప్రార్థించి ప్రవచించిన రీతిగా దేవుడు మార్టిన్ లూథర్ గారి ద్వారా ప్రొటెస్టెంట్ సంఘాన్ని స్థాపించాడు. కనుకనే ఈరోజు మనం స్వతంత్రంగా సంఘంలో కూర్చొని సత్యవాక్యమును చదువుతూ దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాము. అవును, మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని విషయాల కోసం చాలా కాలం వేచి ఉండాల్సి వస్తుంది. అప్పుడు మనం దేవుని యొక్క దీర్ఘశాంతంతో నింపబడుతూ యేసయ్య వలె క్షమిస్తూ సహిస్తూ ఆయన రక్షణకు అనేకులను నడిపించేవారిగా ఉంటాము. మరి నీవు దేవుని దీర్ఘశాంతంతో నింపబడినావా? వాగ్దానాలు ఆలస్యమవుతున్నాయని సువార్త విషయంలో రాజీ పడుతున్నావా? లేక ప్రతికూల పరిస్థితుల్లోనూ సహనముతో నీ గురి యొద్దకు పరిగెడుతున్నావా? పరీక్షించుకో.